తెలంగాణలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పొంగి పొంగి పడితే వంగి వంగి దండాలు పెట్టాల్సి వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కమలాపూర్ లో గత ప్రభుత్వం 20 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని ఆరోపించారు. ఇద్దరు మంత్రులు హడావిడిగా ఇళ్లను ప్రారంభించి ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వకుండానే వెళ్లారని విమర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. స్విచ్ బోర్డు పెట్టిరా కనీసం కేసీఆర్ చేసిన తప్పితే వీళ్ళు చేసిన ఇన్ఛార్జ్ ఉన్నదా మీరే చూడొచ్చు. లైవ్ ఇలా మొత్తం ప్రపంచానికి చూపించాలి అంతా. ఇది ఇవాళ ఎంసీబీ ఉన్నదా లైవ్ చూపిరండి. కనీసం వైరింగ్ ముంజనే పరిస్థితి చూడు. ఇదా పరిస్థితి వీళ్ళు చేసింది ఏంటిది నాకు అర్థం కాదు. వాళ్ళ మంటలో మొత్తం ఎగిరెగిరి పడతారు. వీళ్ళు చేసింది ఏంటిది ఒక్కసారి మీరు చూడు. ఆర్భాటంగా ఇద్దరు మంత్రులు ఆర్భాటంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీరికి వచ్చి ఓపెన్ చేసి పేరు. చాలా చాలా సంతోషం. ఆ రోజు ఏమి చెప్పి పేరు స్టేజ్ మీద, వారం రోజుల లోపల ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి బెనిఫిషరీస్ పోకపోతే ఆ బెనిఫిషరీస్ పేరు మేము తీసేస్తాము అని ఆ రోజు చెప్పిండు. మరి నేను అడుగుతా ఉన్నాను, యాలెట్కి కరెక్ట్ గా 10 రోజులైంది. 10 రోజుల వరకు నేనేమి సపోర్ట్ చేయలే. మరి 10 రోజులు అయితా ఉంది. ఈ క్షణం వరకు ప్రొసీడింగ్ కాపీలు ఎందుకు ఇయ్యలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు? మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము, జవాబు చెప్పండి. రేవంత్ కానీ వాళ్ళు వచ్చి ఉండడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎట్లా ఉంటారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీకు చూపించిన పగిలిపోయిన అద్దాలున్నాయి, వాష్రూమ్లు నీట్ గా లేవు, డోర్లు పెట్టలేదు, కరెంట్ లైన్లు ఇగ్గలేదు, ఇలా ఇక్కడ ఉన్న రోడ్ చేయలేదు, ఇలా ఏది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇదే పరిస్థితి కమలాపూర్ లో ఉంది, అదే పరిస్థితి గూడూరులో ఉంది, అదే పరిస్థితి మరిపెల్లిగూడెంలో కూడా ఉంది. ఇది వాస్తవం కాదా నేను చెప్పింది? నేను అడిగింది గివే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చేయండి, చేసి వాళ్ళ లోపల పంపండి అని చెప్పినాం. అడిగితే వాళ్ళకి రగిలిపోయింది. ఆనాడు నన్ను ఏమడుగుతాడు మంత్రి గారు? నేను మాట్లాడి పెట్టేసినాక నన్ను ఏమడిగిండ్రు? మీ అందరు మీడియా సాక్షిగా ఉన్నారు. అసలు కేసీఆర్ గారు పేరు ఎట్లా చెప్తావు అని అడుగుతున్నాం స్టేజ్ మీద. కట్టించిందే కేసీఆర్ గారు అయితే కేసీఆర్ గారి పేరు చెప్పకుండా మేము ఎందుకుంటామని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీకు చేయని చేతనైతే లేదు కదా. ఒక మంత్రి ఇదే విధంగా ఓపెనింగ్ చేసి పోతాడా? ఇది కరెక్టేనా? ఇస్ దిస్ రైట్? మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఏ విధంగా అయితే ఆ రోజు ఆర్భాటం చేసిపోయారో ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. మీరు గిట్లా మళ్ళా 10 రోజులు వెయిట్ చేస్తా, ప్రెస్ మీట్ పెట్టినా ఇడికి వచ్చి మళ్ళా 10 డేస్ వెయిట్ చేస్తా. మళ్ళా 10 డేస్ లో కూడా మీరు పనులు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అందరి బెనిఫిషియరీస్ ని తీసుకొని కూడా నేను వస్తా. పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతా ఉన్నది అనేది ప్రచారంలో జరుగుతా ఉంది. నేను చెప్పింది కాదు, ఆడియో లీకులు వస్తా ఉన్నాయి. లక్షల రూపాయలు అడుగుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మహిళలను అడిగినాడా, వాళ్ళు కూడా లక్షల రూపాయలు అడుగుతా ఉన్నారు. మొత్తం అన్ని డబుల్ బెడ్రూమ్ల మీద కడితే కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మరియు రేవంత్ రెడ్డి గారు